హాయ్ హలో మమ్మ మ్యాన్స్ మీలో ఎంతమందికి ఒలివెర్తిపాడు విలేజ్ ఐడియా ఉంది? చాలామందికి ఒలివెర్తిపాడు విలేజ్ నేమ్ వినగానే ఆ ఊరికి వెళ్ళే రోడ్డే గుర్తొస్తుంది. ఏంటి ఆ రోడ్ అంత బాగుంటుంది అనుకుంటున్నారా? అంత దారుణంగా ఉంటుంది గుంతలతో కూడుకొని. బట్ ఇప్పుడు కొంచెం బెటర్, కానీ ఇంకా బెటర్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. ఇక ఈ విలేజ్‌కి వెళ్తుంటే మనకి ఈ విలేజ్‌కి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అంటే పొలాల వ్యూ పాయింట్ అనేది బావుంటుంది. ఇక ఈ ఒలివెర్తిపాడు విలేజ్ అనేది గుడివాడ మండలంలో ఉన్న ఒక చిన్న స్మాల్ విలేజ్ అన్నమాట. సో, ఇక ఈ ఒలివెర్తిపాడు విలేజ్‌లో ఉన్న మనం బడి గురించి మనం మాట్లాడుకుందాం. ఎంతమందికి మీకు ఈ స్కూల్ గురించి ఐడియా ఉంది చెప్పండి? ఎవరో అయినా సరే కంపల్సరీ ఈ స్కూల్‌లో చదివిన తర్వాతే బయట స్కూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ ఒలివెర్తిపాడు విలేజ్‌లో. ఇక ఈ ఒలివెర్తిపాడు విలేజ్‌లో మనం చూసుకుంటే బడులతో పాటు గుడులు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ప్రార్థనా మందిరాలు కూడా బానే ఉన్నాయి. ఎక్కువ నాకు రామాలయాలైతే కనిపించాయి ఈ ఒలివెర్తిపాడు విలేజ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఇక నెక్స్ట్ ఈ వెల్వర్తిపాడు విలేజ్ వ్యూ పాయింట్ మొత్తం మనం అబ్జర్వ్ చేసుకుంటే నార్మల్ ఒక విలేజ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అలాగే కనిపించిందనమాట. ఇక సో నెక్స్ట్ మనం మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సిందేంటంటే ఈ వెల్వర్తిపాడు విలేజ్‌లో ఒక గుడైతే కనిపించింది. ఈ గుడి చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. చూడడానికి ఇక్కడ ఉన్న గుడిలో కల్లా ఈ గుడి కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాగే ఆ గుడి పక్కనే చెరువు కూడా ఉంటుంది. వాటర్ ట్యాంక్ కూడా ఒకటుంటుంది దగ్గరలో. సో, ఈ వాటర్ ట్యాంకే అనమాట ఈ ఉలవర్తిపాడు విలేజ్ మొత్తానికి వాటర్ సప్లై చేసేది. సో, ఈ వాటర్ ట్యాంక్ పక్కనే మనకొక చెరువు కూడా ఉంది. సో, ఇక ఈ చెరువులో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది కలువ పువ్వుల చెరువనమాట. బట్ ప్రెజెంట్ ఒక్క పువ్వు కూడా లేదు. ఇక ప్రతి ఒక్కళ్ళకి మీ సొంతూరుతో ఏదో ఒక మెమరీ ఉంటుంది కదా! ఆ మెమరీ ఎవరితో ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ రీల్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోమాకండి.